జీవన ప్రధానము అనేటువంటి ధాతువుకి మూడు అర్థాలు: విశరణము, గతి, అవసాదనం. బాగా చూడండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఉపనిషత్ శబ్దానికి ఎంత అర్థం ఉందో ఇప్పుడు వింటూ పోతే ఇంకొక ఈ భాషణం పూర్తయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది. అబ్బా ఎంత అర్థమని. ఈ సద్ అనేటువంటి ధాతువుని రూపాంతరం చేసి షత్ అన్నారనమాట. ఆఖరికి ఏమన్నారు? దీన్ని సద్ కాస్త షత్ అయింది. ఈ షత్తుకి మూడు అర్థాలు ఉన్నాయి: విశరణము, గతి, అవసాదనమని. విశరణము అని అంటే నాశనం అవ్వడం, వదిలించడం. దేన్ని వదిలించడం అంటే అజ్ఞానాన్ని వదిలిస్తుంది ఇది. గతి అంటే ఏదో పొందుతున్నాం కదా, అదేంటి? మోక్ష ప్రాప్తి ఏవ గతి. అవసాదనం అంటే ఎండ్ అవుతుంది కదా, ఏమిటి? జన్మ మరణ రూప సంసారం ఈజ్ గోయింగ్ టు బి ఎండ్ అంటే. ఈ ఉపనిషత్ అనేటువంటి దాన్ని పట్టుకుంటే ఆ వ్యక్తికి మూడు జరుగుతుంది. ఏమిటి? జన్మ మరణ రూప సంసారం ఎండ్ అవుతుంది. ఇది ఎండ్ అవ్వాలంటే ఏం కావాలి? మోక్షం కావాలి. మోక్షం కావాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అది మొదటి అర్థం. అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించిందో అక్కడ మోక్షం అనేటువంటిది స్వరూపం మోక్షమై ప్రకాశిస్తుంది. రెండవ అర్థం. మూడవది, ఎప్పుడైతే ముక్తుడయ్యాడో వాడికి ఇక జన్మ మరణాలు లేవు. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. దేన్ని పొందితే ఇక పొందవలసిన పని ఉండదు. ఎక్కడికి చేరుకుంటే ఇక ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి లేకుండా పరిపూర్ణమై ప్రకాశిస్తామో ఆ స్థానాన్ని, ఆ స్థితిని ఈ ఉపనిషత్ అనేటువంటి ఈ తత్వం, ఈ శాస్త్రం మనకు అందిస్తుంది. అయితే శ్రద్ధ అనేటువంటి దానికి ఇంత అర్థం ఉందన్నమాట. అయితే దీని ముందు మళ్ళీ ఇంకా రెండు పదాలు ఉన్నాయి. ఉప, నీ అని ఉన్నాయి కదా. దాన్ని మళ్ళీ ఉప అనేది ఒక శబ్దము, నీ అనేది ఇంకొక శబ్దం. దీన్ని ఉపసర్గలు అని అంటారనమాట. ఉపా నీ పూర్వస్య ప్రత్యాంతస్య రూపం ఉపనిషదితి సదేర్ ధాతో విశరణగతి అవసాదనార్థస్య ఉపా నీ పూర్వస్య రూపం ఉపనిషదితి. అంటే ఈ షద్ అనేటువంటి ధాతువుకి ముందు నీ అనేటువంటి ఉంది. అంటే నిశ్చయమైనటువంటి తత్వాన్ని బోధపరుస్తుంది. నీ అంటే ఏంటి? నిశ్చయమైన తత్వాన్ని బోధపరుస్తుంది. ఏమిటండి ఈ లోకంలో నిశ్చయమైన తత్వం? నిశ్చలమైన తత్వం ఏంటి అంటే ఆద్యంతరహితమై, దానికి జనన మరణాలు లేకుండా శాశ్వతమై ప్రకాశించేది ఏమిటి లోకంలో? ఒక్కసారి పరిశీలించండి. ఈ లోకాన్ని మీరే పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. ఈ లోకాన్నంతా కూడా మీరు పరిశీలన చేస్తే, ఏ దాన్ని మీరు పరిశీలన చేసినా కదిలిపోతూ ఉంటుంది. లోకంలో నిలకడ లేదు. నిలకడ అనేది లేదు. నిరంతరం కదిలిపోతూ ఉంది, చలించిపోతూ ఉంది. నన్ను మొన్న చూస్తే ఇలా లేను, ఈరోజు మార్పు వచ్చేసింది. నన్ను ఒక 2 నెలల క్రితం చూసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ చూసి, స్వామి మీరు మారిపోయారండి, చిక్కారండి. మళ్ళీ ఇప్పుడు నేను 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వెళ్ళాను అనుకోండి వేరే ఊరు. ఆ ఊరు వాళ్ళు నన్ను చూసి 6 నెలలు అయి ఉంటుంది. వాళ్ళు చూస్తారు, చాలా మారిపోయారండి. ఇదేంటి? నేను వెళ్ళిన చోటకల్లా ఇదే మాట అంటున్నారు అందరూ, మీరు మారిపోయారండి, మీరు మారిపోయారండి. నాకేం అనిపించట్లేదు, నేను అలానే ఉన్నాను. కానీ లోపల
నేను నేనుగానే ఉన్నాను. కానీ వాళ్ళు గుర్తించే మార్పు దేనిని? బయట ఉండేదాన్ని. లోపల నేను మారట్లేదు. కాబట్టి ఇక్కడ మారేది భౌతికమైనటువంటి శరీరము, మారనిది నేను అనేటువంటి తత్వం. కాబట్టి ఇక్కడ మార్పు చెందేది లోకంలో పరిశీలన చేస్తే దేహజాతమైనటువంటి భౌతిక పదార్థ జాతమైనటువంటి వస్తువులన్నీ నిరంతరం మారిపోతూ ఉన్నాయి. కానీ వీటన్నిటికీ అధిష్టానమై ఉండే తత్వానికి మాత్రం మార్పు లేదు. బయట మార్ప బాహ్యంగా ఉండేది మార్పు చెందుతూ ఉంటుంది. ఎందుకని? దృష్ట నష్ట స్వభావం ఉంది ప్రకృతికి. దృశ్యం తన్నశ్యం దృశ్యత్వాత్ ఘటవత్. ఈ రోజు కనిపిస్తున్నట్టు ఇంకో క్షణం కనపడదు, మారిపోతూ ఉంటుంది. ఎందుకని? ఒక క్షణం అయిపోయిందిగా మార్పు వచ్చేస్తుంది. మనం విత్తనం వేస్తాం, ఒక్క 4-5 రోజులు మర్చిపోయాం అనుకోండి, ఏదో పని మీద ఏదో ఊరిళ్ళాం అనుకోండి, తిరిగి వచ్చేటప్పుడు పొడుచుకొచ్చేస్తుంది, అక్కడ ఒక మొలక వచ్చేస్తుంది. ఇది నేను విత్తనం వేసాను, అబ్బా అప్పుడే మొలక వచ్చింది అనుకుంటాం. అప్పుడే వచ్చేసిందా మొలక? మీరు విత్తనం వేసిన వెంటనే మొలక పైకి వచ్చేసిందా? లేదు, మార్పు చెందింది. మార్పు చెంది పరిణామం చెంది పరివర్తన చెంది లోపల తన సంస్కారాలన్నింటినీ కూడా మార్చుకుంటూ సంస్కరింపబడి మీరు వెళ్ళారు ఊరికి. మీరు వెళ్ళొచ్చారు, మీకేంటి 3 రోజులు కాల వ్యవధి గుర్తులేదు, మర్చిపోయారు. మీరు అనుకుంటారు అబ్బా అప్పుడే వచ్చేసింది మొలకెట్టేసింది లేదు అనుకుంటా. అప్పుడే ఎత్తలేదు మొలక, అది అప్పుడే ఎత్తలేదు. బట్ అది ప్రాసెస్, కాలక్రమంలో అదొక ప్రాసెస్. కానీ మనకు అప్పుడే అనిపిస్తుంది, కానీ దాని యొక్క ప్రాసెస్ జరిగిపోతూనే ఉంది. ఆ మొలకెత్తిన దాన్ని నీటిగా ఏదో చేతిని చెందాం, మళ్ళీ ఒక 4 రోజులు ఎక్కడో తీర్థయాత్రకు తీసుకెళ్లారు. వెళ్ళొచ్చేటప్పుడు ఒక చెట్టు అయిపోయింది. చెట్టు చిన్న చిన్న పూత, దాంట్లో ఆకులన్నీ కూడా కనిపిస్తున్నాయి, బాగున్నాయి. అది అప్పుడే చెట్టు అయిపోయిందండి అంట. మనకు అప్పుడే అనిపిస్తుంది, కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్. అదొక కోర్సుని అండర్గో అవుతూ ఉంది లోపల, మనకు తెలియట్లేదు. అలాగని ఈ లోకంలో మనం కూడా ఈ కాలగర్భంలో ఈ కాలక్రమంలో ఈ కాల ప్రవాహంలో ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉన్నాం. కానీ ఎన్ని మార్పులు నేను చెందినా మార్పు చెందనిది ఒకటి ఉంది. అదేమిటి? నేను అనేటువంటి ఆత్మ చైతన్యం ఒకటి. అది ఉపా అనే శబ్దంతో పిలువబడుతుంది. అది నిశ్చయమైనటువంటి తత్వం, అది నిశ్చలమైన తత్వం. నేను అనేటువంటిది ఈ శరీరంలో ఏదైతే నేను అని ప్రకాశిస్తూ ఉందో, ఏ నేను అయితే ఈ శరీరంలో ఉండి ప్రకాశించడం వల్ల ఈ శరీరం ఇంత గొప్పగా ప్రకాశిస్తూ ఉందో, యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచస యోగోదయత్యాశ్రితాన్ నానాఛిద్ర ఘటోదర స్థితమః దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. బాగా చూడండి, ఏ తత్వమైతే లోపల ఉండడం వల్ల ఈ ఇంద్రియాదులన్నీ కూడా ప్రకాశించి, ఈ దేహం ప్రకాశించి, మనోబుద్ధులు ప్రకాశించి, ఇవన్నీ కూడా చైతన్యవంతమై ప్రవర్తిస్తున్నాయో ఆ తత్వానికి ఏ మార్పు ఉండదు. అది ఎల్లవేళలా ఒకేలా ఉంటుంది. కానీ మార్పు చెందేది మాత్రం ఇది. మనకేమనిపిస్తుందంటే అబ్బా సూర్యుడు ఉదయించాడండి, సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడండి, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడండి, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడండి, ఇన్ని మనం సూర్యుడి మీద ఆరోపణ చేస్తున్నాం. కానీ మారేదేమిటి? ప్రకాశించింది మనం, ఉదయించింది మనం. మనం మేలుకోవడం కాకుండా, మనం ఉదయించడం కాకుండా పడుకుంది మనం. మనం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు, ఇంకా పడుకున్నావేంటయా లే అంటున్నాం. వాడిని పడుకుంది మనం, లేచింది మనం. ఆలోచించండి, దేవుడికి నేను ఒకరి ఇంటికి వెళ్ళాను, వాళ్ళు మార్వాడి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా నైట్ ఆవిడ ఏం చేస్తుంది తెలిసి అంటే చిన్న బ్రష్, ఉల్లి బ్రష్ ఉంటుంది దేవుడికి, దాంట్లో పేస్ట్ పెడుతుంది ఆవిడ. దేవుడి దగ్గర పేస్ట్ పెడుతుంది రాత్రి. అంటే ఉదయాన్నే లేవగానే ఇవిడు మళ్ళీ లేవచ్చు, లేవకపోవచ్చు, లేట్ అవ్వచ్చు, అందులో ఆయన బ్రష్ చేసుకుని రెడీగా కూర్చుంటారు అనమాట. చాలా గొప్ప భక్తి అండి, నిజంగా ఎంత అవ్యాజమైన భక్తి ఆవిడలో. నాకు బాగా నేను ముందు అడిగాను, ఈటపై ఇది బ్రష్ పేస్ట్ పెడు भगवान के लिए ब्रश और पेस्ट लगाना है, भगवान है मेरा गोपाल है, गोपाल को पेस्ट लगाएगा, गोपाल ब्रश करेगा. ఆయన గోపాలుడు, ఆవిడ గోపాలుడట, కృష్ణుడట, ఆయన పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకుంటారు. నేను అడిగాను గోపాల్ కా క్యా కంపెనీ, గోపాల్ టూత్ పౌడర్ హై క్యా?
గోపాల్ పళ్ళ పొడి ఒకటి వచ్చేది, అదే అన్నారు. నేను ఈ ప్యూర్ ఒరిజినల్ కాల్గేట్ పేస్ట్ గ్లిటరింగ్ పేస్ట్. ఈయన నిజంగా ఇప్పుడు ఆయన గోపాల్ ఆ ఉయ్యాల్లో నుంచి లేచి ఆ పళ్ళు తోముకుని పళ్ళంతా మెరుస్తూ ఆయన అడ్వర్టైజ్మెంట్కి వెళ్తారు. ఇట్స్ ఆల్ ఓకే. భావన, ఇట్స్ ఎ భావన. కమాన్, ఇట్స్ ఎ భక్తి త్రూ విచ్ ఐ రిలేట్ విత్ ఈశ్వర. పరమాత్ముడు అంటే నాకు తెలియదు, కానీ నాకు కనిపించే దాన్ని పరమాత్ముడిగా భావించి నా భక్తిని నేను అక్కడ ప్రకటించుకుంటున్నాను, ఆయనతో రిలేట్ అవుతున్నాను. కానీ మన శాస్త్రం అంటుంది అది తప్పు కాదు, కానీ అంతవరకే ఆగిపోతే తప్పు. అంతవరకే ఆగిపోవడం తప్పు. ఎందుకని? పరమాత్ముడిని అంతవరకు పరిమితం చేయడం ఎంత తప్పో, ఒక భక్తి అంతవరకే ఒక సాధకుడు ఆగిపోయి అదే చాలనుకోవడం కూడా పొరపాటు. కాబట్టి ఇక్కడ ఆ పేస్ట్ పెడుతుంది, బ్రష్ పెడుతుంది ఆవిడ. పేస్ట్ బ్రష్ పెట్టి అంత అయిపోయి ఈవిడ వచ్చేస్తుంది. ఉదయం లేచి ఈవిడ స్నానం గినం చేసుకుని కృష్ణుడికి పాలు కాచి దాంట్లో చక్కగా తేనె కలిపి వెన్న ముద్ద కొద్దిగా ఈ బాదం పప్పులు ఉంటాయి కదండి, అది జీడిపప్పులు అన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టినంటే ఆయనకి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుని స్నాక్స్ అనమాట. ఆయనకి బెడ్ కాఫీ లాగా బెడ్ మిల్క్ ఇవన్నీ పెడుతుంది. నిజం ఆవిడతో మాట్లాడుతుంటే మనకే ఏదోలా అనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ పెట్టింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా అప్పుడు ఆవిడ భాషలోనే ఆవిడకి తెలిసిన భజనలు, ఆవిడకి తెలిసినటువంటివన్నీ చెప్పుకుంటూ కృష్ణుడి మీద అది ఇది పారాయణ, లేకపోతే అది చెప్పుకుంటూ, ఆవిడకి ఏమి సంస్కృతం రాదు, ఈ సహస్రనామాలు పారాయణ రావు. ఆవిడికి తెలిసినటువంటి భాషతో, ఆవిడకి వచ్చినటువంటి పదజాలంతో ఆ కృష్ణుడితో మాట్లాడుకుంటూ చేసుకుంటుంటుంది. అయితే ఆవిడ అలా పెట్టి చిమ్ముతుంది. అంతా అయిపోయిన తర్వాత దాన్ని అంతా పూలతో అలంకరించి ఆయనకు ఒక ప్లేట్లో పెట్టుకుని పాలతో అభిషేకం చేస్తుంది, తర్వాత పెరుగుతో చేస్తుంది, తర్వాత తేనెతో అన్నిటితో చేసి ఆవిడకి మంత్రాలు ఏం రావు, ఆవిడ పాటలు, ఆవిడ భజనలు, ఆవిడ పాటలు, ఆవిడ భక్తి వేరు, అసలు ఎవరిని పట్టించుకోదు ఆవిడ. తర్వాత ఆయనకి ఏంటంటే మంచి గంగ నీళ్లు పెట్టుకుని దాంతో నీటుగా స్నానం చేయిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత బొట్టు పెట్టి మళ్ళీ అంతా తుడిచి బొట్టు పెట్టి అంతా కట్టి నెమలి పింఛం పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఆయన కూర్చోబెట్టి పూలతో సింగారించి అలంకారం చేసి అగరవత్తి దీపం అంతా చూపించి ఆయనకి నైవేద్యం పెడుతుంది. ఆవిడ టిఫిన్ ఏదైతే చేస్తుందో ఆ ఇడ్లీయో లేకపోతే ఆ పోహావో ఏది చేసుకుంటే అది పట్టుకొచ్చి పెడుతుంది ముందు ఆయనకి. అంత పవిత్రంగా ఉంది. భావన చూడండి ఎంత బాగుందో, అదొక భక్తి. అలాగని మనం నిద్రపోతాం రాత్రి, మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు. నిద్రపోయింది మనం, వాడిని మేలుకో అంటున్నాం. కాబట్టి ఇది మనం చూసే దృష్టి అంతవరకే ఉంది. అంటే మనం నిద్రపోతే దేవుడు కూడా నిద్రపోతాడు, మనం పడుకుంటే భగవంతుడు పడుకున్నాడు, మనం నిద్రపోతే ప్రపంచంగా నిద్రపోయిందని మనం అనుకుంటుంటాం. కానీ ఈ ప్రకృతికి నిద్ర అనేది తెలియదు. దీనికే నిద్ర లేదు, దీనికే మేలుకోవడం లేదనంటే దీనికి కర్త అయిన పరమాత్ముడికి ఏ నిద్ర ఉంటుంది, ఏ మేలుకోవడం ఉంటుంది? కాదు కదా. కాబట్టి ఇక్కడ ఆ భావాలను కొద్దిగా పక్కకు పెట్టి ఈ ఉపనిషత్ మనకు వాస్తవికతను, యథార్థాన్ని మన ముందు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది, మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఉపా అనేటువంటి శబ్దాన్ని మనకు ఉపనిషత్తు ఇక్కడ ఉపా అనే శబ్దంతో ఏం చెప్తుందనంటే, ఉపా అనే శబ్దానికి సమీపము అని అర్థం. సమీపవర్తి. ఈ సృష్టిలో నాకు సమీపంగా ఉండేదని చెప్పండి. నాకు అత్యంత సమీపంగా ఉండే వ్యక్తి ఎవరు ఈ సృష్టిలో? ఒకసారి ఆలోచించు. అత్యంత సమీపవర్తి బాగా ఆలోచించండి. ఈ మొత్తం బ్రహ్మాండాన్ని తీసుకుంటాం. 14 లోకాలన్నారు. భువః శువః మహః జనః తపః సత్యం అనేటువంటి 7 ఊర్ధ్వలోకాలు. అతల వితల సుతల పాతాల తలాతల రసాతల మహాతలముని 7 అధోలోకాలు. కాబట్టి 14 లోకాల్లో మనం ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. ఇప్పుడు ఈ భూలోకం కూడా ఎలా ఉందనంటే త్రిపాదస్యామృతం దివి, 3 వైపుల నీళ్లు, ఒక్కవైపు భూమి, అందులో ఉన్నాం మనం. ఈ భూమి కూడా ఎన్ని ఖండాలు? 7
వసుంధర 7 ఖండాలు. అందులో మనం ఏ ఖండంలో ఉన్నాం? ఆసియా ఖండంలో ఉన్నాం. ఈ చూడండి, అన్నిటినీ మనం చూసుకుంటూ పోతే ఇప్పుడు ఆసియా ఖండం మిగతా ఖండాల కంటే దగ్గరగా ఉంది. మనం అందులో ఉన్నాం. మిగతా ఖండాలు మనకు దూరం. అంటార్కిటికా దూరం, అమెరికా దూరం, ఆస్ట్రేలియా దూరం, ఎన్ని దూరాలు మనకు, ఆఫ్రికా దూరం, ఇలా ఒక్కొక్క ఖండం మనకు దూరం. కానీ మనకు ఆసియా ఖండం అనేది మనం అందులో ఉన్నాం కాబట్టి అది దగ్గరగా ఉంది. ఈ ఆసియా ఖండంలో ఇంచుమించు ఒక 30 దేశాలు 40 దేశాలు దాకా ఉన్నాయి. 40-50 దేశాలు ఉన్నాయి ఆసియా ఖండంలో. మనకు దగ్గరగా ఏ దేశంలో ఉన్నాం? మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశాన్ని కూడా మీరు బాగా చూడండి. భారతదేశంలో మనకు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. సుమారు 22-23 రాష్ట్రాలు ఉన్నాయి మనకు. 23 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి? 28. ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం. ఎందుకని? మనకు మహారాష్ట్ర దూరంగా ఉంది, తమిళనాడు దూరంగా ఉంది. మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం. దగ్గర, ఇది దగ్గర మనకు. ఇంకా అన్నిటినీ అలా సబ్లిమేట్ చేసుకుంటూ రండి, అలాగా తీసుకుంటూ రండి. ఈ ఆంధ్రాలో మనకు ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాల్లో ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్నాం మనం? కడప జిల్లాలో ఉన్నాం. ఈ కడప జిల్లా మనకు దగ్గర. ఎందుకని? కర్నూలు దూరం, అనంతపురం ఇంకా దూరం, చిత్తూరు కొద్ది దూరం, నెల్లూరు ఇంకా దూరం, హైదరాబాద్ బాగా దూరం, ఇలా అన్ని దూరాలు. కానీ ఇప్పుడు మనకు దగ్గరగా ఏదుంది? కడప. ఈ కడప జిల్లాలో బోల్డు ఎన్ని ఊళ్ళు ఉన్నాయో. ప్రొద్దుటూరు ఉంది, జమ్మలమడుగు ఉంది, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? బోల్డు ఉన్నాయి. కానీ అందులో మనం ఎక్కడున్నాం? కడప నడిబొడ్డున సిటీలో ఉన్నాం. ఈ కడప నగరంలో, ఈ కడప మహాపట్టణంలో ఎన్నో వీధులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇదే వీధి శంకరాపురంలో ఉన్నాం. శంకరాపురంలో ఎన్నో వీధులు ఉన్నాయి, ఎన్నో ఇల్లులు ఉన్నాయి. మనం ఎక్కడున్నాం? స్కౌట్ గ్రౌండ్ లో ఉన్నాం. ఈ స్కౌట్ గ్రౌండ్ లో కూడా పెద్ద ప్రాంగణం ఇది. ఎక్కడున్నాం? మనం కూర్చున్న 2 అడుగులు ఇటు వెడల్పు, 2 అడుగులు పొడవు, అక్కడున్నాం మనం. స్కౌట్ గ్రౌండ్ లో ఇప్పుడు ఇక్కడ కూడా దూరమే. నాకు మీరు దూరం, మీకు నేను దూరం, మీకు అది దూరం, మనందరికీ కూడా. కాబట్టి మనకు ఏది దగ్గర? మనం కూర్చున్న 2 అడుగులు వెడల్పు, 2 అడుగులు పొడవు, అంతే మనకు దగ్గరగా ఉంది. ఆ దానికంటే ఏది దగ్గరగా ఉంది? ఇదిగో ఈ శరీరం దగ్గరగా ఉంది. ఈ శరీరం కంటే ఏది దగ్గరగా ఉంది? ఇంద్రియాలు, ప్రాణం దగ్గరగా ఉంది. దీనికంటే ఏది దగ్గరగా ఉంది? ఆలోచించే మనస్సు దగ్గరగా ఉంది. దీనికంటే ఏది దగ్గరగా ఉంది? దీనన్నిటిని నిర్ణయించి చూసి విచక్షణతో, వివేకంతో పరిశీలించే బుద్ధి ఇంకా దగ్గరగా ఉంది. దానికంటే ఏది దగ్గరగా ఉంది? మనోబుద్ధుల్ని, చిత్తాన్ని, అహంకారాన్ని, దేహాన్ని, ప్రాణాన్ని వాడుకుని దీంతో బయటికి వెళ్ళన్నిటిని వాడుకునేటువంటి నేను అనేది దగ్గరగా ఉంది. అంతకంటే ఏది దగ్గరగా ఉంది? ఆ నేను కూడా రాత్రి పడిపోతే ఏది నిజమైన నేనుగా ప్రకాశిస్తున్నానో అదే నాకు దగ్గర. కాబట్టి నాకు దగ్గరగా ఉండేటువంటిది నేనే. నాకంటే దగ్గర ఈ లోకంలో ఏది లేదు. నాకు నేనే దగ్గర. కాబట్టి నాకంటే అన్యమైనది ఏదైనా నాకు దూరమే. నాకంటే మనస్సు దూరం, నాకు బుద్ధి దూరమే, నాకు చిత్తము దూరమే, నాకు అహంకారము దూరమే, నాకు ఇంద్రియాలు దూరమే, ప్రాణము దూరమే, దేహము దూరమే. ఈ దేహం కంటే ఆ దేహం దూరం, ఈ దానికంటే అక్కడ దూరం, అన్ని దూరాలు అయిపోతూ ఉన్నాయి. కానీ సమీపవర్తి ఎవరు? నేను అనేటువంటి ఆత్మ చైతన్యమే సమీపం. కాబట్టి ఆ నేనుగా ప్రకాశించే ఆత్మ చైతన్యం గురించి యథార్థంగా తెలుసుకోమంటుంది ఇక్కడ శాస్త్రం. దాన్ని పొందితే, దాన్ని తెలుసుకోగలిగితే, ఆలోచించండి, ఎవడు ఇందులో ఉంటే దీనికి విలువ ఉందో, ఎవడు దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే సాయంత్రం అయిపోయి తీసుకెళ్లి కాల్ చేస్తాం, ఎత్తుబడి చేస్తాం అంటారా? ఏమంటారు? కానీ దహనం, అదే ఎత్తుబడి అంటారు. కొంత గ్రామీణ భాషలో అయితే ఎత్తుబడి. ఎవడు దీన్ని వాడుకుంటే దీనికి చక్కటి విలువ, ఎవడు కనుక దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే పాపం పట్టించుకోండి, ఇంకా అక్కర్లేదు. ఎందుకది? దాంతో ఏం పని మనకు? దీంతో ఏమన్నా పని ఉందా? చెప్పడం అంటే నిజం ఆలోచించుకుంటే, నిజంగా మనం కనుక విచారణ చేస్తే, యథార్థాన్ని మనం అంగీకరిస్తే, ఎవడు పోతే దీనికి విలువ లేదో వాడిని మనం చూడట్లేదు. ఎవడు ఉంటే దీనికి విలువనో వాడిని పట్టించుకోవట్లేదు. మనం
మనం దేన్ని పట్టించుకున్నాం? విలువ లేదు, దాని దగ్గరికి వెళ్ళి ఆగిపోయి నిలబడిపోతున్నాం. కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది, ఈ పదార్థం దాకా వెళ్ళి ఆగిపోతున్నావు, ఇంకొక అడుగు దాటి అవతలికి వెళితే యథార్థం దగ్గరికి వెళ్తావు. అది విలువైనది, అది శాశ్వతమైనది, అది సత్యమైనది, అదే నిత్యమైనది, అదే శాశ్వతంగా ప్రకాశించే తత్వం అది. కాబట్టి ఉప అంటే ఆత్మ. ఉపశబ్దానికి అర్థమేంటి? ఆత్మ. ఉపసమీపవర్తి ఆత్మ, నేను అనేటువంటిది. కాబట్టి నేను ఉంటే కదా ఈ శరీరానికి శక్తి, విలువ, ఇది మళ్ళీ మేల్కొంటుంది. వీడు లేస్తేనే కదా, కూర్చుంటేనే కదా కృష్ణుడో రాముడో శివుడో ఎవరినో ఒకటి దేవుడిగా నమ్మి వాడికి ఆరాధన చేస్తాం. లేదు నేను నమ్మను అంటాను. నమ్మని నాస్తికుడికైనా నమ్మే ఆస్తికుడికైనా ఆత్మ అధిష్టానమే ప్రకాశిస్తూ ఉంది. ఆ ఆత్మ చైతన్యమే లేకపోతే ఆస్తికుడు లేచి పూజ చేయడు, నాస్తికుడు లేచి దేవుడు లేడు అనలేడు. ఎవడు ఉంటే కేనేషితం ప్రేషితం మనః పతతి, కేనేషితాం వాచమిమాం వదంతి, చక్షు శ్రోత్రం కవు దేవో యునక్తి. ఎవడి వల్లనైతే, ఎవడు మేలుకుంటే, ఎవడు కనుక తన చైతన్యాన్ని ప్రసరింపజేస్తే కళ్ళు చూస్తున్నాయో, చెవులు వింటున్నాయో, నోరు మెదిలి మాటలు బయటకు వస్తున్నాయో, ఎవడి శక్తి వల్లనైతే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయో, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వదాంనా అన్యాంశ్చ హస్త చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఉపనిషత్ అంటుంది, ఎవడి వల్లనైతే మనస్సు ఆలోచిస్తుందో, ఎవడి వల్లనైతే బుద్ధి పనిచేసి విచక్షణ వివేకాల్ని పొందుతుందో, ఎవడి వల్లనైతే ప్రాణం చక్కగా అర్థవంతంగా లోపల ప్రసరిస్తూ ఉందో, ఎవడి వల్లనైతే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయో, ఎవడి వల్లనైతే ఈ దేహం అర్థవంతంగా అందంగా అటు ఇటు కదులుతూ తేలాడుతూ ఉందో, ఇది నాది, ఇది నేను అనుకుంటూ అహంకార మమకారాల్ని పెనవేసుకుని ఈ లోకంలో తిరుగుతూ ఉందో, అది ఎవరు? ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందునిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, ఆత్మభౌ ఈశ్వరుని నే శరణు వేడెదన్. ఆ ఆత్మ చైతన్యమే సమస్తానికి అధిష్టానమే. ఆ ఆత్మ చైతన్యమే లేకపోతే ఈ దేహానికి విలువ లేదు, మనస్సుకి విలువ లేదు, ఇంద్రియాలకి లేదు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, అది ఏంటండి? అంత విలువైన దాన్ని, నేనే ఉన్నది అంత విలువైన దాన్ని నేను మరిచిపోయి విలువలేని వీటన్నిటిలో నడుస్తూ ఉన్నానా, తిరుగుతూ ఉన్నానా, ఇలా పడుతూ ఉన్నానా? అది ఏంటండి? అది తెలియచెప్తుంది ఉపనిషత్తు. అంటే ఏ విలువైన వస్తువు విలువలేని వాటిల్లో మధ్యలో ఉండి విలువలేని వాటన్నిటికీ దానివల్ల విలువ వచ్చిందో బాగా చూడండి. ఒక వజ్రాన్ని ఒక ముక్మల్ క్లాత్ అంటారు కదా, దాన్ని ఏమంటారు? వెల్వెట్ క్లాత్. దాంట్లో పెట్టి అలాగ ప్యాక్ చేశాం, దాన్ని మళ్ళీ ఒక బాక్స్ లో పెట్టాం, దాన్ని మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ లో వేసి ఇచ్చామనుకోండి, ఏ జాగ్రత్త అన్నాం అనుకోండి, ఇంతనే వజ్రం ఇంత పొడి, దాన్ని ముక్మల్ క్లాత్ లో పెట్టి, దాన్ని బాక్స్ లో పెట్టి, దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇచ్చామనుకోండి, ఈ బాక్స్ ని కూడా ఎంత జాగ్రత్తగా పట్టుకెళ్తాం. ప్లాస్టిక్ కవర్కి విలువ లేదు, ఆ బాక్స్కి అంత విలువ లేదు, మక్మల్ క్లాత్కి విలువ లేదు, కానీ అది ఉండడం వల్ల వీటన్నిటికీ విలువ వచ్చేసింది. దానివల్ల వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా పట్టుకెళ్తున్నాం. అసలు ఆ వజ్రమే అందులో నుంచి లేదనుకోండి, అది ఎక్కడో చేతికి ఉంగరం చేసి వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ ఎక్కడ ఉంటుంది? ఆ సంచి ఏంటంటే బాబు అది ఎక్కడో పోయింది, ఆ బాక్స్ ఎక్కడ పడేసాను, ఎక్కడో పోయింది. కనీసం ఆ మక్మల్ క్లాత్ ఏమిటోనండి నాకు తెలియదండి, వజ్రం ఇగో ఇక్కడ ఉందండి జాగ్రత్తగా. అది తీసేస్తే వాటివన్నింటినీ ఎక్కడ పడేస్తామో మనకు తెలియదు, కానీ అది ఉన్నంత కాలం వీటన్నిటికీ విలువ. నేనున్నంత వరకు వీటన్నిటికీ అంతే విలువ అండి. ఆ నేననేది తప్పకుండా వీటి వేటికి ఆ విలువ లేదు. ఎవడి వల్లనైతే ఈ మక్మల్ క్లాత్ కింద విలువ వచ్చిందో, ఈ బాక్స్ కింద విలువ వచ్చిందో, ఈ తిప్పి కింద విలువ వచ్చిందో, అది ఎవరది? ఆ విషయాన్ని, ఆ విషయిని, ఆ స్వరూపాన్ని ఒక్కసారి స్పృశించమంటుంది ఉపనిషత్. దాని దగ్గరికి వెళ్ళి విచారణ చేయమంటుంది ఉపనిషత్. అది కనుక విచారణ చేస్తే వాడిలో అజ్ఞానం అనేది తొలగుతుంది. తన గురించినటువంటి, తన స్వరూపాన్ని చింతించినటువంటి ఆ జ్ఞానం తనకు కళ్ళ ముందు ఆవిష్కరింపబడ్డప్పుడు
ఎప్పుడైతే ఆ స్వరూప చింతన బయలుదేరిందో అజ్ఞానం నశిస్తుంది. విశరణము గతి అంటే జ్ఞాన ప్రాప్తి కలిగి ముక్త స్వరూపమవుతున్నాము. అవసాధనము జనన మరణ రూపమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు నావి కాకుండా అయిపోతున్నాయి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఎంత గొప్ప స్థితి! ఆ స్థితికి వెళ్ళినటువంటి ఆ సాధకుడికి దేహేంద్రియ మనోబుద్ధులు కార్యకరణ సంఘాతాదులన్నింటినీ కూడా పక్కన పాడేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఉంటుంది, ఆ తత్వాన్ని తెలియ చెప్తుంది ఉపనిషత్తు.